ఓన్లీ 5 minutes ఉందండి నరసింహారెడ్డి గారు. ఇప్పుడు పోచారం గారు కాళ యాదయ్య గారికి సంబంధించి కూడా క్లీన్ చిట్ వచ్చింది. మేడం ఇప్పుడు నిన్న ఫిరాయింపుల పైన స్పీకర్ గారు ఏదైతే నిర్ణయం ఏదైతే చెప్పినారో అది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి తెలంగాణ ప్రజానికం దేశం మొత్తం చూస్తా ఉన్నది. వాళ్ళు బహిరంగంగా పార్టీల కండువాలు కప్పుకొని పార్టీలు తిరుక్కుంటా వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినామని మేము మేము కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అయినామని వాళ్ళు చెప్పుకుంటుంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉండరు, వాళ్ళు మా పార్టీ ఎమ్మెల్యేలను కాదని చెప్పి వాళ్ళు తీర్పునియడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ప్రజాస్వామ్యాన్ని చర్య. 10వ షెడ్యూల్లో వీళ్ళు ఏం చేస్తుందండి? కాదు నరసింహారెడ్డి గారు, వాళ్ళు మేము అక్కడే ఉన్నాము మీరు లేరు అని వాళ్ళకి అన్ని క్లీన్ చిట్ ఇవ్వడం అంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటున్నారా? వాళ్ళ గురించి కొట్లాడుతున్నారా మీరు? వాళ్ళకి అన్యాయం కాదు మేడం, వాళ్ళకి చూస్తే జాలి వేస్తుంది పాపం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పోతున్నారో ఏం చేస్తారో తెలుసలేదు. వాళ్ళు ఫిరాయించిన మాట వాస్తవం కాదా, వాళ్ళ పార్టీ మారిన మాట వాస్తవం కాదు, వాళ్ళని చూస్తే జాలి వేస్తుంది పాపం. వాళ్ళు ఎక్కడ పోతారు, వాళ్ళ దిక్కుతో పరిస్థితి ఉన్నది. వాళ్ళు నిజంగానే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పోయిర్రా పోలేదా చరణ్ కౌశిక్ ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారు కదా వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే వాళ్ళ దిక్కుదోచని పరిస్థితి, వాళ్ళ విషయం అసలు ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఈ రోజు చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. ఖచ్చితంగా మమకారం కాదు మేడం, వాళ్ళు మోసం చేసినట్టు తీరు గురించి చెప్తున్న ప్రజలను మోసం చేసి పోయిరు. ఖచ్చితంగా వాళ్ళకు భంగపాటు తప్పదు. చట్టం ఖచ్చితంగా సరైనటువంటి పద్ధతిలో వాళ్ళకు సరైన తీర్పునివ్వబోతుంది. ఓకే చరణ్ గారు, ఇప్పుడు ఒకవైపు చూస్తుంటే జనాలకు చూస్తుంటేనేమో వాళ్ళు మీ దగ్గరే ఉన్నట్టు మాకు అనిపిస్తోంది. మరి మేము చూస్తుంది తప్ప లేకపోతే టెక్నికల్ అంశాలకు సంబంధించి అవి చూసుకోవాలా? మేడం ఇక్కడ హరీష్ రావు గారే అసెంబ్లీలో మాట్లాడుతూ మేము 37 మంది ఉన్నాం, మాకు ఆ సర్టిఫికేట్ ప్రకారం మాకు టైం అని చెప్పేసి వారు అడుగుతా ఉన్నారు. 37 కాసం 35 అయింది. వాళ్ళ అదే కాకుండా నెలకు 5,000 రూపాయలు బీఆర్ఎల్ మెయింటెనెన్స్ కోసం 5,000 రూపాయలు ఇస్తున్నాం అని చెప్పేసి ఆ సభ్యులు స్పీకర్ గారి ముందు పెట్టారు. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ ఉన్నామని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా ఇప్పటివరకు ఎప్పుడు కూడా విప్పు జారీ చేసి ఉంటే వాళ్ళు వేరే పార్టీకి ఏమైనా ఓటు వేసి ఉన్న పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే వాళ్ళు, ఆ చర్యలు తీసుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సస్పెండ్ చేయలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. ఆనాడు ఏ చట్టాలు అవుతున్నాయో ఇప్పుడు అదే చట్టాలు, కొత్తగా ఏం చట్టాలు మారలేదు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో 50 మంది జాయిన్ చేస్తున్నారు. చరణ్ గారు, వాళ్ళకు సంబంధించి అంటే ఇప్పుడు టెక్నికల్ గా మీరు చెప్పినటువంటి పాయింట్స్ అన్ని కూడా ఓకే, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే. బట్ బిహేవియర్ అనేది చూస్తే టోటల్ కాంగ్రెస్ గెలుపు కోసం, కాంగ్రెస్ ఉన్నతి కోసం, కాంగ్రెస్ కు సంబంధించి పనిచేసినట్టు మాకు అనిపిస్తోంది. మేడం కాంగ్రెస్ పార్టీ పత్తు రాజకీయ పార్టీ, మాది స్వచ్ఛంద సంస్థ కాదు. అదే అంటున్నాం, పత్తు రాజకీయ పార్టీయే. మరి ఈ టైంలో వాళ్ళు ఈ వైపే ఉన్నట్టు మాకు అనిపిస్తోంది. మేడం ఎవరి వైపు ఒకవేళ ఎన్నికలు వస్తే ఏమైనా భయం ఉందా? ఎన్నికలు వస్తాయి వీళ్ళకు, ఒకవేళ అనర్హత వేటు వేస్తే ఎన్నికలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లు వచ్చే అవకాశమే లేదు, ఇది చట్టంలో. ఎందుకంటే 2018లో మా సంపత్ కుమార్ గారిని, మా కోమరెడ్డి రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేసింది. ఇప్పుడు కేసు అయితే చంద్రబాబు నాయుడు గారు అదే లండన్ పౌరసత్వం ఉందని చెప్పేసి, బ్రిటన్ పౌరసత్వం, ఇక్కడ పౌరసత్వం ఉందని చెప్పి ఇక్కడ ఒప్పుకున్నారు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఒప్పుకున్న 15 సంవత్సరాల కేసు నడిచింది. ఇంకో 2 సంవత్సరాలు అయిపోతే ఈ కేసు అర్థమవుతుంది. స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నా కూడా అదే విధంగా హైకోర్టులో స్టే వచ్చింది. ఇది కంటిన్యూ ప్రాసెస్. మన ఒకరో దేశ భారతదేశంలో చట్టాలు కాబట్టి ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది. ఓకే రవికుమార్ గారు, నల్లమల్ల పులి రేవంత్ రెడ్డి గారిని నల్లమల్ల పులి అంటారు. మరి నల్లమల్ల పులి మడమ తిప్పింది, మాట తప్పింది, 10 మంది ఎమ్మెల్యేలను ముంచేసింది. 10 మంది ఎమ్మెల్యేలు అటు కాకుండా అయిపోయారు ఇప్పుడు వాళ్ళు. ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారికి అంత కాన్ఫిడెంట్ ఉంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలను మరి రాజీనామా చేయించి ఎలక్షన్ లో పోతే ప్రజలు దారుణంగా ఊడగొడతారు, చీత్కరిస్తారనే భయంతోనే కదా ఇప్పుడు వీళ్ళందరి నాటకాలు ఆడుతున్నది. ఇప్పుడు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యేలు ఇప్పుడు టీఆర్ఎస్ ఏమో మా పార్టీ వాళ్ళు కాదు అని చెప్పేసి కోర్టులో పోయి కొట్లాడుతున్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ వాళ్ళేమో మా పార్టీ వాళ్ళు కాదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మరి అంత ముందు వరకు కూడా మా పార్టీలో జాయిన్ అయినారు, మీ ఎమ్మెల్యేలు 10 మంది మా పార్టీలోకి వచ్చారు, ఇంకా చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అన్న నోరే కదా ఈ ముఖ్యమంత్రిది. మరి ఆ ముఖ్యమంత్రి గారి మాట ఏమైపోయింది?
మీరు నిజంగా అన్ని మంచి చేస్తే రాజీనామా చేయించి మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన వాళ్ళని గెలిపించుకునే సత్తా దమ్ము లేదా? అంత మంచి పని మీరు చేయలేదా ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల నుంచి? చేయనందుకేనా భయపడుతున్నారు? మీరు భయపడకపోతే మళ్ళీ వాళ్ళతో రాజీనామా చేయించండి. ఎందుకు ఈ దొంగ తిరుగు తెలంగాణలో నాటకాలు? ఎన్నికలంటే మామూలు విషయం కాదు కదా, చాలా కాస్ట్లీ అవుతాయి. ప్రజలకు కూడా చాలా నేను ఇబ్బంది అదే అవుతుంది. చెప్తున్నానండి. ఇప్పుడు ఇంత ముందు ముఖ్యమంత్రి గారి మాటలన్నీ గుర్తు చేసుకోండి. 10 మంది కాదు ఇంకా 10 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు, నీ పార్టీని బొంద పెడతారని చెప్పేసి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ 10 మంది కాదు, ఈ 10 మంది కూడా మా వాళ్ళు కానే కాదని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆడిస్తున్నటువంటి నాటకం. ఈ దొంగ తిరుడు నాటకాల్లో భాగంగా ఇప్పుడు స్పీకర్ గారు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఆ స్పీకర్ గారి పాత్ర వల్ల ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు వీళ్ళు అటు కాకుండా ఇటు కాకుండా పోయినారు. వీళ్ళ భయం ఏంటంటే వీళ్ళు 2 సంవత్సరాల నుంచి చేసింది ఏమీ లేదు. వీళ్ళు 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పీకింది ఏం లేదు కాబట్టి వీళ్ళు ఇప్పుడు మళ్ళీ 10 మంది ఎమ్మెల్యేలు గెలవరు కాబట్టి వీళ్ళు వాళ్ళు వాళ్ళ పార్టీ మా పార్టీ కాదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, వీళ్ళ పార్టీ కాదని చెప్పేసి వీళ్ళు అంటున్నారు కదా. ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యాన్ని అసెంబ్లీ సాక్షిగా ఖూనీ చేస్తున్నది ఈ 2 పార్టీలే. ప్రజాస్వామ్యాన్ని అదే శాసనాలు చేసేటువంటి అదే అసెంబ్లీలో పిల్లలాటలాగా చేస్తుంది ఈ 2 పార్టీలే. ఈ 2 పార్టీలు కూడా ఒకరికొకరు కుమ్మక్కయి ఈ ఫ్రెండ్లీ పార్టీలుగానే వ్యవహరిస్తున్నారు. 2 పార్టీలు కూడా ఫ్రెండ్లీ పార్టీలేనండి. మళ్ళీ చెప్తాను, నిన్న కూడా చెప్పి ఈరోజు కూడా ఈ 2 పార్టీలు ఫ్రెండ్లీ పార్టీ. చరణ్ గారు ఒక లైన్ అండ్ నరసింహారెడ్డి గారు ఒక లైన్ ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మేడం, ఇక్కడ జూబ్లీస్ లో ఎలక్షన్ అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, భారతీయ జనతా పార్టీ థర్డ్, కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గెలిచింది. చరణ్ గారు ఇప్పుడు ఒకసారి 10 ఎన్నికలు 10 స్థానాలకు ఎన్నికలు వేరు, ఒక స్థానానికి సంబంధించిన ఎన్నిక వేరు అనేది అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఒక దగ్గర ఫోకస్డ్ గా ఎట్లా ముందుకెళ్తారు, 10 చోట్ల జరిగినప్పుడు ఎట్లా సిచ్యువేషన్ ఎట్లా ఉంటది అనేది వేరేలా ఉంటది కదా. ఆ మాత్రం మీదేమన్నా లాంటిదా కాదు కదా, రాజకీయ పార్టీ కదా. మున్సిపల్ ఎలక్షన్ తేలిపోతుంది, ఆల్రెడీ సర్పంచ్ ఎలక్షన్ లో తేలిపోయింది, జూబ్లీస్ లో తేలిపోయింది, కంటోన్మెంట్ లో తేలింది, అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్ లో తేలిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ కూడా ఏ విధంగా గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అందరూ చూసారు. మహారాష్ట్రకి 20 పార్టీతో పోటీ పెడుతుంది మేడం భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ కలిసి చెప్పండి నరసింహారెడ్డి గారు. బీజేపీ అంటే ఢిల్లీలోనేమో దోస్తీ అంటున్నారు, గల్లీలోనేమో కుస్తీ అంటున్నారు. వీళ్ళకి ఎంతసేపు ఉన్నా కానీ వీళ్ళ పథకాలు అనేవి కాగితాల మీదనే ఉన్నది కానీ కీర్తి మాత్రం ఫ్లెక్సీల మీద ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నది. వీళ్ళు అబద్ధాలు చెప్పడంలో వీళ్ళకు వీళ్ళే సాటి. ఇప్పటి వరకు మొన్నటికి సంబంధించి 5గురికి క్లీన్ చిట్ వచ్చింది, నిన్న 2కి వచ్చింది, ఇంకా 3కి సంబంధించి రావాల్సినటువంటి అవసరం ఉంది, 10 మంది వాటికి సంబంధించి. అందులో 4 వారాలకు సంబంధించి సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. ఆ మిగతా వాటికి సంబంధించి డెసిషన్ ఎట్లా ఉంటుంది ఏంటి అని ముందు తెలుస్తుంది. అయితే ఇవి నిజంగా ఈ నిర్ణయాలు అనేవి ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతాయా, ఆ ప్రభావం చూపిస్తుందా, నిజంగా ప్రజలు అట్లా ఆలోచిస్తున్నారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. మళ్ళీ దీనిపై డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు.